బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబాలకు సమాచారం అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఆయన స్మారక చిహ్నం నిర్మించే స్థలంలో నిర్వహించాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. స్థలాన్ని ఎంపిక చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడం భారత తొలి సిక్కు ప్రధానమంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఈ జాప్యాన్ని రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించింది. అయితే కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మల్లికార్జున ఖర్గే మన్మోహన్ సింగ్ కుటుంబాలకు స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని తెలియజేసినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. స్మారక చిహ్నం నిర్మాణం కోసం ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ తరాలు దాని నుంచి స్ఫూర్తి పొందేలా స్థలాన్ని కేటాయిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారం, ఆయన పట్ల ఉన్న గౌరవభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.